'అమ్మాయి బాగుంది' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి మీరా జాస్మిన్. ఆ తర్వాత తెలుగులో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది. 2001లో మలయాళ సినీ ఇండస్ట్రీ ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఆమె తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. 2018 నుంచి 2022 వరకు ఇన్యాక్టివ్‌గా ఉన్న ఈ హీరోయిన్ ఆ తర్వాత రీ ఎంట్రీతో మళ్లీ సందడి చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మళ్లీ ఆడియన్స్‌ని పలకరిస్తున్నారు. తెలుగులో 'విమానం' అనే సినిమాలో జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించి ఇటీవల ఆకట్టుకున్నారు. అయితే మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ కన్నుమూశారు. ఆయన మరణానికి కారణం వృద్ధాప్య సమస్యలని తెలుస్తోంది. ఆయనకు ఇప్పుడు 83 ఏళ్లు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురై ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయనకి భార్య ఏలియమ్మ జోసెఫ్తో పాటు 4 పిల్లలు కూడా ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే దుబాయ్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ను 2014లో పెళ్లి చేసుకుంది మీరా. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే తిరిగి రీ ఎంట్రీ ఇస్తుంది. మొదటి నుంచి మీరా తన వ్యక్తిగత విషయాలను, తన కుటుంబం గురించి ఎక్కడా బయటపెట్టలేదు. అంతేకాదు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సైతం ఎక్కడా షేర్ చేయలేదు. మీరా పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితం గురించి ఎవరికీ తెలియదు.